అందరికీ నమస్కారం. నా పేరు రమ. మిస్టర్ శాడిస్ట్ 18వ భాగం. రచయిత పున్నాగవల్లి గారు. ఉద్యోగం చేసేది ఖరారైనప్పుడు బయటెక్కడో చేయడం ఎందుకు, అంతర్ ఆఫీస్లోనే చేయొచ్చుగా అంటూ అంతర్వైపు తిరిగి, ఏరా నీ ఆఫీస్లోనే కోడలికి ఏదైనా ఉద్యోగం ఇవ్వొచ్చుగా అంది దేవయాని. నా ఆఫీస్లోనా? తన ఫీల్డ్ వేరు, నా ఫీల్డ్ వేరు, ఎలా ఉద్యోగం కుదురుతుందమ్మా అన్నాడు అంతర్. కోమలికి సర్రున కోపం వచ్చింది. అదే మాట తన గదిలో అంటే మాత్రం అంతర్ నా మాటని కొట్టిపడేశాడు. ఇప్పుడు మాత్రం అంతర్ మళ్ళీ ఇలా మాట్లాడుతున్నాడు. అయినా వీరి ఆఫీస్లో ఉద్యోగం చేస్తూ బిక్కుబిక్కుమంటూ క్షణక్షణం భయపడుతూ ఉండే కన్నా బయట ఎక్కడైనా చేయొచ్చు కదా, అసలు ఎక్కడో ఎందుకు, నా పాత జాబ్నే కంటిన్యూ చేసుకోవచ్చని మనసులో అనుకుంటూ, అవును అత్తయ్య, వారి ఫీల్డ్ వేరు, నా ఫీల్డ్ వేరు, మరి నేను ఎక్కడైనా ప్రయత్నిస్తాను, ఖచ్చితంగా నాకు జాబ్ వస్తుందంది కాన్ఫిడెంట్గా కోమలి. ఆ మాట విన్న అంతర్ ఒక్కసారిగా కోమలి వైపే సూటిగా చూస్తూ, ఓ నా ఆఫీస్లో కాకుండా బయట ఎక్కడైనా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకోవచ్చని అనుకుంటున్నావా? అది నేనెలా పండిస్తాను? ఎప్పుడూ నువ్వు నా కనుచూపు మేరలోనే ఉండాలి, ఉండేలా చేస్తాను అని తన మనసులో అనుకుంటూ, సరే కోమలి, మనమే 10 మందికి ఉద్యోగాలు ఇస్తూ ఉన్నాము, నువ్వు వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర ఉద్యోగం కోసం అడిగితే మీ అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పబడను. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, నమ్మిన వారు దూరం కావడం, అనుకున్న పనులు కాకపోవడం, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు. దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెబుతున్నారు. వాట్సాప్ నెంబర్ 9009649441. అంత బాగోదులే, నా ఆఫీస్కి వచ్చేసేయి, ఏదో ఒక వర్క్ చూస్తానన్నాడు అంత నర్మగర్భంగా. ఆ మాటకు సంతోషపడిపోతూ, అమ్మయ్య పోనీలేరా ఒప్పుకున్నావు, చక్కగా కోమలి నీతో పాటే వచ్చేస్తుంది, ఏ బాధరబందీ ఉండదు, కోమలికి కూడా ప్రాణం సుఖంగా ఉంటుంది, మీ ఆఫీస్లోనే ఏదో ఒక ఉద్యోగం ఇవ్వు, తనకు కూడా ఉద్యోగం చేయాలన్న సరదా కూడా తీరుతుంది అని దేవయాని. అవును, తన సరదా తీర్చే పూచి నాది అని మనసులో అనుకుంటూ, సరే కోమలి, 1/2 అవర్లో బయలుదేరదాం సరేనా అన్నాడు అంతర్. సరే అన్నట్టుగా తలూపింది కోమలి. కోమలి కార్ దగ్గరికి వచ్చేసరికి డ్రైవింగ్ సీటు పక్కన ఉన్న కార్ డోర్ ఓపెన్ చేశాడు అంతర్. ఎలాగో కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత వెనకే కూర్చోమంటారు కదా, ఆ మాత్రం దానికి ఇలా పక్కన కూర్చోమనడం దేనికో అని తన మనసులో అనుకుంటూ మౌనంగా అంతర్ పక్కన వచ్చి కూర్చొంది కోమలి. జాగ్రత్తగా వెళ్ళరండమ్మా అని అంది దేవయాని. చిన్నగా నవ్వుతూ తలూపి టాటా చెప్పింది కోమలి. కొడుకు కోడలలా ఇద్దరు కలిసి ఉద్యోగానికి వెళ్ళడం చూసిన దేవయానికి మనసు ఎంతో సంతోషంగా అనిపించింది. మళ్ళీ అంతలోనే అమ్మో, నా కోడలికి కొడుక్కి దిష్టి తగులుతుందేమో అని అనుకుంటూ మెటికలు విరిచి వెనక్కి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోయింది దేవయాని. ఇంట్లోకి వెళ్ళడంతోనే దామోదర్ కాఫీ కప్పుని దేవయాని చేతికి అందించాడు. ఆ కాఫీ కప్ అందుకుంటూ, అయ్యో మీరు కాఫీ ఇచ్చారేంటండి, అడిగితే నేనే తీసుకొచ్చేదానిగా అంది దేవయాని. పెళ్ళై ఇన్ని సంవత్సరాలు గడిచినా నీకు ఇంకా ఆ మొహమాటం సిగ్గు పోలేదోయ్ అని అన్నాడు దామోదర్. అది కాదండి, మామయ్య గారు చూస్తే ఏమనుకుంటారు, నా కొడుకు చేత కోడలు ఇలా పని చేయించుకుంటుంది అని అనుకోరు అంది దేవయాని. ఏమీ అనుకోర్లే, జీవిత ప్రయాణంలో ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగాలంటే భార్యను ప్రసన్నం చేసుకోవాలన్న విషయం నా కొడుకు బాగానే అర్థం చేసుకున్నాడులే అని అనుకుంటారు నాన్నగారు అన్నాడు దామోదర్. పొండి మీరు మరీను అంటూ కాఫీ సిట్ చేసింది దేవయాని. ఒక్కసారిగా మొహం చిటపటలాడిస్తూ, అబ్బా ఈ కాఫీ ఏంటండి మరీ ఇలా ఉంది అని అంది దేవయాని. మందులు కలిపిన కాఫీ ఇలా కాక ఇంకెలా ఉంటుంది దేవయాని అని మనసులో అనుకుంటూ, ఏ దేవయాని కాఫీ బాగోలేదా, నీకోసం ఎంతో ప్రేమగా పెట్టాను, బహుశా సరిగ్గా పెట్టడం రాలేదేమో నాకు అన్నాడు దామోదర్. ఆ మాటకు దేవయాని, అబ్బే అలా ఏం లేదులేండి, కాస్త కాఫీ పొడి ఎక్కువైనట్టుంది అంతే అంటూ మళ్ళీ భర్త ఎక్కడ బాధపడతాడో అని గటగట తాగేసింది దేవయాని. ఏమాత్రం బాగోలేకపోయినా అది చూసి మనసులోనే బాధపడ్డాడు దామోదర్. కోమలి ఊహించినట్టుగానే కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కారు రోడ్డు పక్కన ఆపాడు అంతర్. ఏముంది, వెనక సీట్లో కూర్చోమని అంటాడు అంతేగా అని తన మనసులో అనుకుంటూ అంతర్ ఏవి మాట్లాడక ముందే కార్ డోర్ ఓపెన్ చేసుకొని కిందకు దిగి బ్యాక్ డోర్ ఓపెన్ చేయబోయింది కోమలి. కానీ అది ఓపెన్ అవ్వలేదు. అంతర్ లాక్ వేయడంతో కారు ఓపెన్ అవ్వలేదు. దాంతో ఏం చేయాలో తెలియక అద్దంలోంచే అంతర్ని చూస్తూ లాక్ తీయడం మర్చిపోయినట్టున్నారు అని అంది కోమలి. మర్చిపోలేదు, గుర్తుంది, కానీ వెనక ఎవరు ఎక్కాల్సింది లేదు కదా, అందుకే లాక్ తీయలేదన్నాడు అంతర్.
ఆ మాటకి విస్తుపోయినట్టుగా చూస్తూ, మరి ఆఫీస్కి నన్నెందుకు రమ్మన్నారు అని అంది కోమలి. ఆఫీస్కి వచ్చే వాళ్ళందరూ కారులోనే వస్తున్నారా ఏంటి? ఆటోలు, బస్సులు ఏమైపోయాయి? ఒకవేళ వాటిలో రావడం నీకు ఇష్టం లేకపోతే భగవంతుడు కాళ్ళిచ్చాడుగా, నడుచుకుంటూ రా అని అంటూ గ్లాస్ డోర్ కిందకు దించి కోమలి మొహం మీదకు ఒక విజిటింగ్ కార్డ్, 20 రూపాయల కాగితం విసిరి కొట్టి కారుని శరవేగంతో ముందుకు దూకించాడు అంతర్. వెళ్తున్న కారు వైపే కోపంగా చూసి ఒక క్షణం తన కోపానంతా తమాయించుకుని కాళ్ళ దగ్గర పడిన విజిటింగ్ కార్డ్ని డబ్బులు తీసుకొని చూసింది కోమలి. అంతరి ఇచ్చిన ఆ విజిటింగ్ కార్డ్ని చూస్తూ, ఇంతకుముందు నేను ప్రాజెక్ట్ పని మీద వెళ్ళిన అంతర్ ఆఫీస్ ఇది కాదు, బహుశా ఇది మెయిన్ బ్రాంచ్ అనుకుంటా, అయితే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళాలన్నమాట అని తన మనసులో అనుకుంటూ ఆ అడ్రస్ చూసి ఆటో ఎక్కింది కోమలి. అరగంట తర్వాత ఆటో ఒక పెద్ద ఆఫీస్ బిల్డింగ్ ముందు ఆగింది. ఇదేనమ్మా మీరు చెప్పిన అడ్రస్ అన్నాడు ఆటోవాడు. అతనికి ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్ళింది కోమలి. డైరెక్ట్గా రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి అంతర్ని కలవాలనుకుంటున్నానని చెప్పింది కోమలి. సార్ని విడిగా కలవాలంటే కుదరదు, అపాయింట్మెంట్ తప్పనిసరి అంది రిసెప్షనిస్ట్. పోనీ అపాయింట్మెంట్ ఇవ్వండి అడిగింది కోమలి. సరే ఉండండి, సార్ని అడుగుతాను. మీ పేరేంటి అని అడిగింది రిసెప్షనిస్ట్. కోమలి అని చెప్పింది తను. సరే ఉండండి అంటూ ఇంటర్కామ్లో అంతర్కి ఫోన్ చేసింది ఆ అమ్మాయి. సార్, కోమలి అంట మీతో మాట్లాడాలనుకుంటోంది, అపాయింట్మెంట్ ఎప్పటికి ఇమ్మంటారు అని అడిగింది ఆ అమ్మాయి. ఏ పని మీద వచ్చిందో అడుగు అన్నాడు అంతర్. మీరు ఏ పని మీద సార్ని కలవాలనుకుంటున్నారు అని అడిగింది ఆ అమ్మాయి. ఆ ప్రశ్న విని కొయ్యబారిపోయింది కోమలి. కానీ అంతలోనే తేరుకొని జాబ్ కోసం వచ్చాను అంది కోమలి. సార్, జాబ్ గురించి వచ్చారంట చెప్పిందా అమ్మాయి. ఓ, అయితే వెయిట్ చేయమను అన్నాడు అంతర్. ఓకే సార్ అని కాల్ కట్ చేసి, సార్ మిమ్మల్ని కలుస్తారంట, మిమ్మల్ని వెయిట్ చేయమన్నారు అని చెప్పిందా అమ్మాయి. దాంతో చేసేదేమీ లేక రిసెప్షన్లోనే కూర్చుంది కోమలి. వచ్చేవాళ్ళు వస్తూ ఉన్నారు, వెళ్ళేవాళ్ళు వెళ్తూ ఉన్నారు. హడావిడిగా ఆఫీస్ అంతా ఉంది, కానీ అంతర్ మాత్రం ఎక్కడా కనిపించలేదు. దాంతో విసుగు, కోపం వస్తున్నా అన్నిటినీ భరిస్తూ ఓపిగ్గా ఎదురు చూస్తూ కూర్చుంది కోమలి. అప్పటికి తాను అక్కడికి వచ్చి గంట పైనే దాటుతోంది. అయినా సరే అంతర్ ఎక్కడ వచ్చిన ఆనవాళ్లే కనిపించలేదు. దాంతో మళ్ళీ రిసెప్షన్లో ఉన్న ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, సార్కి ఒకసారి గుర్తు చేయండి, మర్చిపోయినట్టున్నారు అంది కోమలి. మీరు వెయిట్ చేయండి మేడం, సార్ అలా ఎప్పుడూ మర్చిపోరు, ఖచ్చితంగా వస్తారందా అమ్మాయి. చేసేదేమీ లేక కాళ్ళు ఈడ్చుకుంటూ వెళ్ళి మళ్ళీ అక్కడే వెయిట్ చేస్తూ కూర్చుంది కోమలి. మరో గంట గడిచింది. కోమలికి సహనం చచ్చిపోయింది. మళ్ళీ రిసెప్షన్లో ఉన్న అమ్మాయిని రిక్వెస్ట్ చేసింది. ఆ అమ్మాయి మొహంలో కాస్తంత చిరాకు కనిపించింది, కానీ రాని నవ్వును పెదాలపై పులుముకుంటూ అంతర్కి ఫోన్ చేసింది ఆ అమ్మాయి. ఎందుకు ఇలా ఫోన్ చేసి విసిగిస్తున్నావు? అంతగా వెయిట్ చేయలేకపోతే ఆ అమ్మాయిని వెళ్ళిపోమ్మను, అంతేగాని నువ్వు ఇలా 10 సార్లు ఫోన్ చేసి నన్ను విసిగించకంటూ విసుక్కున్నాడు అంతర్. దాంతో ఆ అమ్మాయికి మరి కాస్త కోపంగా అనిపించింది. దాంతో, మేడం, మా సార్ మీకంత ఇబ్బంది అయితే వెళ్ళిపోమన్నారు, లేదంటే సార్ వచ్చి కలిసేంత వరకు మిమ్మల్ని కూర్చోమన్నారు. నన్ను మీరు అడగడం, నేను సార్కి ఫోన్ చేయడం, సార్ నన్ను తిట్టడం తప్ప మీరు ఇలా వచ్చి అడిగితే ఒరిగేదేమీ లేదు అంది ఒకంత విసుగ్గా అమ్మాయి. దాంతో అదంతా అవమానంగా అనిపించినప్పటికీ చేసేదేమీ లేక మళ్ళీ వెళ్ళి కూర్చుంది కోమలి. అరగంట కాస్త గంటలు తిరుగుతున్నాయి. సమయం సాయంత్రం 4 అవుతోంది. కోమలి కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని దిక్కులు చూస్తూ ఉంది. అంతర్ మాత్రం రాలేదు. సాయంత్రం 6 అవుతుందనగా అంతర్ లిఫ్ట్లో కిందకొచ్చాడు. అంతర్ని చూడగానే లేచి నిలబడింది కోమలి. జాబ్ కోసం వచ్చింది ఈ అమ్మాయి సార్ అని అంది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి. ఓ, జాబ్ కోసం వచ్చిన వాళ్ళు పైన ఇంటర్వ్యూ జరుగుతుంటే ఇక్కడ కూర్చుంటే ఎలాగా, ఇంటర్వ్యూ కూడా అయిపోయిందిగా అని అన్నాడు అంతర్ రిసెప్షన్లో ఉన్న ఆ అమ్మాయి వైపే చూస్తూ. దాంతో కోమలికి సర్రున కోపం వచ్చింది, కానీ దాన్ని ప్రదర్శించే పరిస్థితుల్లో తను ఇప్పుడు లేదు కాబట్టి అంతర్ కోమలి వైపే చూస్తూ, సరే రేపు మార్నింగ్ 11కి రండి చూద్దామంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అంతర్ ప్రవర్తన కళ్ళలో నీళ్లు తిరిగాయి కోమలికి. మౌనంగా అక్కడి నుంచి బయటకు వచ్చింది కోమలి. అప్పుడు కోమలికి గుర్తుకొచ్చింది, తన దగ్గర డబ్బులు కూడా లేవు, ఫోన్ తన కారులోనే మర్చిపోయింది. చేసేదేమీ లేక నడుచుకుంటూ వస్తోంది కోమలి. మనసులో దుఃఖం, బాధ, కళ్ళల్లో కన్నీళ్లు అన్నీ కలిపి తన నిలువెల్లా చుట్టేస్తున్నాయి. రాత్రి ఉప్పు కలిపిన కూర కారణంగా సరిగ్గా తినలేకపోయింది. దాంతో నీరసం, దానికి తోడు ఉదయం నుండి ఏమీ తినలేదు, నడవడానికి కూడా ఓపిక లేదు అన్నట్టుగా అక్కడ కనిపించిన బస్టాండ్లో కూర్చుంది కోమలి. కడుపులో విపరీతమైన ఆకలి ఒక పక్కన, కాళ్ళ నొప్పులు ఏమీ చేయలేని తన నిస్సహాయ పరిస్థితికి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. అప్పటి వరకు కోమలిని గమనిస్తూ కారులో ఉన్న అంతర్ బస్టాండ్లోకి వచ్చి కారు ఆపాడు.
కార్ని గమనించిన కోమలి కారు వైపే చూస్తూ ఉందే తప్ప కనీసం లేచి నుంచోలేదు. దీనికి ఎంత పొగరు! పోనీలే పాపమని ఎక్కించుకుందామని వస్తే రాకుండా బెట్టు చేస్తోంది. అంటే రాణి గారిని నేను వెళ్ళి పిలవాలన్నమాట. చస్తే నేను ఆ పని చెయ్యను. మర్యాదగా వచ్చిందా తీసుకొని వెళ్తాను, లేకపోతే అలా ఆ బస్టాండ్లోనే పడి చావని అని తన మనసులో అనుకున్నాడు అంతర్. ఎందుకు కారెక్కడం? ఒకవేళ ఈ నొప్పులు భరించలేక కారు ఎక్కినా కూడా కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత దిగిపోమ్మంటాడు. ఈ కాస్త దూరానికే కారు ఎక్కడం అనవసరమని మనసులో అనుకుంటూ అసలు అంతర్ రాకని గమనించినట్టుగా దిక్కులు చూస్తూ కూర్చుంది కోమలి. కొద్ది సెకండ్లు అలా చూస్తూ ఉన్న అంతర్ కోమలిలో ఏమాత్రం చలనం లేకపోవడంతో కోపంగా కారుని ముందుకే దూకించాడు అంతర్. కాసేపు కాలు నొప్పులు సర్దుకున్న తర్వాత నిదానంగా నడవడం మొదలుపెట్టింది కోమలి. దాదాపుగా సమయం 7 అవుతుందనగా ఇంటి సందు చివరి వరకు వచ్చింది కోమలి. అమ్మయ్య పోనీలే, ఎలాగోలా ఇంటికి చేరానని మనసులో అనుకుంటూ ఆ సందులోకి తిరుగుతున్న కోమలికి అక్కడ కార్ పక్క కాపి కార్ దగ్గర నుంచొనున్నాడు అంతర్. అంతర్ని గమనించినా కూడా మౌనంగా అక్కడ నుండి వెళ్ళబోతూ ఉన్న కోమలి చెయ్యి పట్టుకుని ఆపేస్తూ మర్యాదగా కారు ఎక్కువ అని డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు అంతర్. ఇంత దూరం నడిచొచ్చిన తర్వాత సందు చివర మాత్రం కారెక్కించుకోవడం ఎందుకో అర్థం కాలేదు కోమలికి. మౌనంగా కారెక్కి అంతర్ పక్కన కూర్చుంది కోమలి. ఇంట్లోకి అడుగు పెట్టగానే ఏమ్మా ఈరోజు నీ ఉద్యోగం ఎలా ఉంది అని అంతర్ ఆఫీస్లో అని అడిగింది దేవయాని. ఒక్కసారిగా తాను ఉదయం నుండి ఎంతగా ఇబ్బంది పడిందో గుర్తు చేసుకుని అంతర్ వైపు చూసింది కోమలి. ఎలా ఉంటుందని మామూలుగా అడుగుతావేంటమ్మా, చాలా సరదాగా గడిచింది. అక్కడ ఉన్న వాళ్ళందరికీ నా భార్య అని తెలిసేమో అందరూ కూడా ఈవిడ్ని ఒక మహారాణిలా చూశారు. ఒకటే మాటలు, పని అస్సలు జరగలేదంటే నమ్ము అన్నాడు అంతర్. సర్లేరా, ఒకరోజు పోతే పోయింది, రేపటి నుండి వాళ్ళే చేసుకుంటారులే. కానీ ఏంటమ్మాయి నీ మొహం అలా వాడిపోయింది అంది దేవయాని. కోమలి ఏమీ మాట్లాడలేదు. నేను ముందు నుండే చెప్తున్నాను కదమ్మా, ఉద్యోగం అంటే మామూలు విషయం కాదు. ఇంట్లో కూర్చొని ఫోన్లో ఆ కొరియన్ డ్రామాలు చూస్తూ ఉండడం అనుకున్నదా ఏంటి? మీ కోడలు బయటికి వెళ్ళి ఉద్యోగం చేయడం అంటే కత్తి మీద సామి. ఒక్కొక్క రోజు పని అధికంగా ఉంటుంది, మరి అప్పుడు కాస్త నీరసంగా అనిపిస్తూ ఉంటుందన్నాడు అంతర్. ఓ ఈరోజు పని ఎక్కువగా ఉందా? సర్లే మీరు వెళ్ళి ఫ్రెష్ అవ్వండి, అమ్మా నేను భోజనం మీ రూమ్కి పంపిస్తాను అని అంది దేవయాని. వద్దత్తయ్యా, భోజనానికి కిందకే వస్తాంలే, మీరెందుకు శ్రమ పడడం అంది కోమలి. దీనిలో శ్రమ ఏముందమ్మా, విజయ్తో భోజనం పైకి పంపిస్తాలే అని అంది దేవయాని. మీరు భోజనం పైకి పంపించినా ఇతను నన్ను తిననివ్వడు. ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టడం లేదా నా మనసుని బాధపడేలా మాటలని అన్నీ నేను భోజనం తినకుండా చేస్తాడు. అలాంటప్పుడు మీకు మాత్రం శ్రమ ఎందుకు అని మనసులో అనుకుంటుంది కోమలి. వెళ్ళమ్మా, హీటర్ వేసుంచాను, వేడివేడి నీళ్ళతో స్నానం చేసి భోజనం చేసి పడుకోండి, ఉదయానికి ఫ్రెష్గా ఉంటుందని దేవయాని ఆప్యాయంగా. ఆ మాటతో ఏమీ అనలేక అలాగే అన్నట్టు తలూపి తన గదిలోకి వెళ్ళిపోయింది కోమలి. కోమలి రూమ్లోకి వెళ్ళేసరికి అంతర్ వాష్రూమ్కి వెళ్ళిపోయాడు. దాంతో కాస్త తేలిగ్గా ఊపిరి తీసుకుంటూ కాలు నొప్పులు అధికంగా ఉండడంతో మంచంపై కూర్చుంది కోమలి. కాసేపటికి ఫ్రెష్ అయి నైట్ డ్రెస్తో బయటకు వచ్చాడు అంతర్. కోమలి మౌనంగా వాష్రూమ్లోకి వెళ్ళిపోయింది. అంతర్ ఏమీ మాట్లాడలేదు. కోమలి ఫ్రెష్ అయి రూమ్లోకి వచ్చేసరికి భోజనం రెడీగా టేబుల్పై ఉంది. ఎలాగో ఏదో ఒక రకంగా తనని భోజనం తిననివ్వడు కాబట్టి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటాను అని తన మనసులో అనుకుంటూ కబోర్డ్లో బ్లాంకెట్ దిండు తీసుకుంటున్న కోమలి వైపు చూస్తూ భోజనం వడ్డించు అన్నాడు అంతర్. దాంతో అక్కడికి వచ్చి భోజనం వడ్డించడం మొదలుపెట్టింది కోమలి. అది చూసిన అంతర్, నీకు వేరుగా ఏమైనా భోజనం తెప్పించమంటావా ఏంటి? ఇద్దరికీ కలిపే కదా పంపించింది, మరి తినడానికి ఏం నొప్పి అని అన్నాడు అంతర్. అసలే ఉదయం నుండి ఏవి తినకపోవడం వల్ల ఆకలితో ఉన్న కోమలి మారు మాట్లాడకుండా తాను కూడా మరో ప్లేట్లో భోజనం పెట్టుకుని సైలెంట్గా భోజనం చేసింది. భోజనం చేస్తున్నంతసేపు అంతర్ ఏమీ మాట్లాడలేదు. అంతర్ కూడా భోజనం తినడంలో నిమగ్నమయ్యాడు. కోమలి సైలెంట్గా బ్లాంకెట్ దిండు తీసుకొని బాల్కనీలోకి వెళ్ళి పడుకుంది. అంతర్ భోజనం ముగిసింది. వీటన్నిటిని ఎవరు తీస్తారు కిచెన్లో పెట్టడానికి? మళ్ళీ ఎవరైనా రావాలా ఏంటి అని అనబోతూ బాల్కనీ వైపు చూసిన అంతర్కి బాల్కనీలో బ్లాంకెట్ పరుచుకొని కాళ్ళు చేతులు దగ్గరికి ముడుచుకొని పడుకున్న కోమలిని చూసి మాటలు కరువయ్యాయి. తనకే తెలియకుండా అంతర్ అడుగులు బాల్కనీ వైపే పడ్డాయి. గ్లాస్ డోర్ అతి నిదానంగా తెరిచి బాల్కనీలోకి వెళ్ళి కోమలి వైపే చూస్తూ నిలబడ్డాడు అంతర్. చంపేంత క్రూరత్వం ఒకవైపు, బెరుకు భయంతో కూడిన అమాయకత్వం మరోవైపు. ఏది నీ నిజస్వరూపం అని తన మనసులో అనుకున్నాడు అంతర్. సరిగ్గా అప్పుడే వచ్చిన చిరుగాలికి కోమలి నుదుటిపై జుట్టు నాట్యమాడింది. కనురెప్ప వేసినా చాలు ఎక్కడ అంత అందమైన దృశ్యం చెదురుతుందో అన్నట్టుగా
కోమలి వైపే చూశాడు అంతర్. అంతలో నిద్రలో మరోవైపు తిరిగి పడుకుంది కోమలి. దాంతో తన భావాలను కంట్రోల్ చేసుకుంటూ, విషం పూసిన కత్తి ఎంత అందంగా ఉన్నా కూడా అది మన ప్రాణాలని తీస్తుంది, నువ్వు కూడా అలాంటి దానివే అని అనుకుంటూ అక్కడి నుంచి మౌనంగా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు అంతర్. భోజనం చేసిన ప్లేటు, మంచినీళ్ళ బాటిల్ అన్నిటినీ తీసి పక్కకు పెట్టి మంచంపై పడుకున్నాడు అంతర్. కానీ ఎందుకో తెలియదు, కళ్ళు మూసుకుంటున్న వెంటనే అమాయకంగా ఉన్న కోమలి కళ్ళే అంతర్కి గుర్తొచ్చాయి. ఏంటిది, ఏదో హిప్నటైజ్ చేసినట్టుగా ఆ పాపాత్మురాలు గుర్తుకొస్తోంది నాకు అని అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకొని నిద్రలోకి జారుకున్నాడు అంతర్. మరుసటి రోజు ఉదయం అంతర్ నిద్రలేచే సమయానికి రూమ్లో లేదు కోమలి. ఆ విషయాన్ని గమనిస్తూనే సైలెంట్గా వర్కౌట్స్ చేసుకుని ఫ్రెష్ అయ్యి కిందకి వెళ్ళాడు అంతర్ వెళ్ళేసరికి కోమలి దేవయ్యంతో పాటు వంటగదిలో ఏదో చేస్తూ కనిపించింది. ఇది మా అమ్మని బుట్టలో వేసుకోవాలని చూస్తోంది. కానీ దానికి తెలియని విషయం ఏంటంటే, మా అమ్మని బుట్టలో వేసుకున్నంత ఈజీ కాదు, నన్ను మాయ చేయటం అని మనసులో అనుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని, హలో శ్రీమతి గారు, ఏం టిఫిన్ చేశారన్నాడు అంతర్. ఆ మాట వింటూనే అమ్మో, ఈయన నిద్రలేచారన్నమాట అని మనసులో అనుకుంటూ పూరి అండ్ స్వీట్ అంది కోమలి. ఏంటి శ్రీమతి గారు, ఎక్కడైనా పూరి అండ్ ఆలూ కర్రీ చేస్తారు, మీరేంటి స్వీట్ చేశారన్నాడు అంతర్. కోమలి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంది. ఇంతకీ టిఫిన్ మీరు చేశారా, మా అమ్మ చేసిందా అని అడిగాడు అంతర్. కోమలి మౌనంగా దేవయాని వైపే చూసింది. దేవయాని వంటగది నుండి బయటకు వస్తూ, ఈరోజు టిఫిన్ సెక్షన్ అంతా కోమలినే చూసుకుంది, నన్ను అస్సలు దగ్గరికి కూడా రానివ్వలేదు తెలుసా అంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చింది దేవయాని. ఓ అలానా, అయితే ఖచ్చితంగా తినాల్సిందే అంటూ కోమలి త్వరగా టిఫిన్ తీసుకురా అన్నాడు అంతర్. స్వయంగా కోమలి టిఫిన్ తీసుకుని వచ్చి అంతర్కి వడ్డించింది. అదేంటి కోమలి, నాకు మాత్రమే వడ్డించావి, అమ్మకు కూడా వడ్డించు అన్నాడు అంతర్. నేను తర్వాత తింటాలేరా, ముందు నువ్వు తిను అని దేవయాని పూరి ఒక చిన్న ముక్క తుంచి స్వీట్తో తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు అంతర్. ఒక్కసారిగా నానా రకాల భావాలు కలిగాయి అంతర్కి. నా జీవితంలో ఇంత చండాలమైన టిఫిన్ ఎప్పుడూ తినలేదు, దీనికి కనీసం వంట చేయడం కూడా రాదన్నమాట, ఇలాంటి చిన్న చిన్న వంటలు కూడా చేయడం రాదు కానీ తగుదునమ్మా అంటూ ఉద్యోగం చేయడానికి మాత్రం బయలుదేరిపోయింది. ఎదురుగా మా అమ్మ ఉంది కాబట్టి ఏమీ అనలేను, లేకపోతేనా దాన్ని నా ఎదురుగా కూర్చోబెట్టుకొని చేసిన టిఫిన్ అంతా కూడా దాని చేతే బలవంతంగా నోట్లో కుక్కీ తినిపించేవాడిని అని మనసులో అనుకున్నాడు అంతర్. కోమలినే చూస్తూ కోపంగా, ఏరా కోడలు చేసిన టిఫిన్ ఎలా ఉంది అని అడిగింది దేవయాని. దీన్ని టిఫిన్ అన్నవాడిని చెప్పు తీసుకొని తన్నాలి అని మనసులో అనుకుంటూ, చాలా బాగుందమ్మా, అసలు కోమలి ఇంత బాగా టిఫిన్ చేస్తున్న సంగతి నాకు తెలియదు, అలా తెలుసుంటే మధ్యాహ్నం రాత్రి కూడా టిఫినే తినేవాడిని అని అంటూ చిన్న చిన్న పూరి ముక్కలు తీసుకొని తింటున్నాడు అంతర్. ఎందుకో తెలియదు, కోమలి నవ్వినవ్వనట్టుగా చిన్నగా నవ్వింది. అది అంతర్ దృష్టిలో పడింది. సిగ్గు లేకపోతే సరి, టిఫిన్ చండాలంగా చేసిందే కాక అమ్మ ముందేదో బాగుందని చెప్తే నవ్వుతోంది, పళ్ళు ఊడగొడితే సరి అని తన మనసులో అనుకున్నాడు అంతర్. దెబ్బకి పకపగా నవ్వేసింది దేవయాని. అంతర్కి ఏమీ అర్థం కాక అయోమయంగా ఇద్దరి వైపు చూశాడు. అంతేరా, అడ్డాల నాడు బిడ్డ కానీ గడ్డాల నాడు కాదు అని ఊరికనే అన్నారా, వెళ్ళం చేసిందని చెప్పగానే బాగోని టిఫిన్ కూడా ఎంతో బాగుందని చెప్పి మరీ లొట్టలేసుకుంటూ తింటున్నామని దేవయాని. ఆ మాట గతుక్కుమంటూ, లేదమ్మా తను బాగానే చేసిందన్నాడు అంతర్. నోరు మీరా, ఆ టిఫిన్ చేసింది నేను, యూట్యూబ్లో ఏదో కొత్త రకం టిఫిన్ అంటే తయారు చేశాను, కానీ ఎక్కడ మిస్ అయ్యిందో తెలియదు, కానీ అస్సలు కుదరలేదు. అసలు మీ ఆవిడ టిఫిన్ చేసింది అంటే నువ్వు తింటావో లేదో, ఎంతో బాగుందని అంటూ అబద్ధం చెప్తావో చూద్దామని నేనే మీ ఆవిడ చేసిందని అబద్ధం చెప్పాను అంది దేవయాని. దాంతో విషయం మొత్తం అర్థమైంది అంతర్కి. ఉదయమే పూర్తిగా బకరా అయ్యానన్నమాట అని తన మనసులో అనుకుంటూ ఓరగా కోమలి వైపే చూశాడు అంతర్. కోమలి పకపక నవ్వడం లేదు, కానీ నవ్వుని బలవంతంగా ఆపుకుంటున్నట్టుగా ఆమె ఫేస్ చూస్తేనే అర్థమవుతోంది. అలా నవ్వుని ఆపుకుంటున్నట్టున్న కోమలి ఫేస్ చూస్తే అంతర్కి ఎంతో ముద్దుగా అనిపించింది. అంతలోనే తేరుకుంటూ మొహం పక్కకు తిప్పుకొని, అత్తాకోడలు ఇద్దరు కలిసి ఉదయమే నా చేత ఇలాంటి టిఫిన్ తినిపించారన్నమాట అన్నాడు అంతర్. సారీ నాన్న, ఊరికే సరదా కల చేశానుండు, మరో టిఫిన్ ఆల్రెడీ చేసి పెట్టాను, తీసుకొస్తానంటూ అక్కడి నుంచి లేచింది దేవయాని. ఈ టిఫిన్ అన్నా మంచిగా ఉందా, లేకపోతే ఏ యూట్యూబ్లోనే చేసిన మరో కొత్త రకమా అడిగాడు అంతర్. చాలేరా నువ్వు మరీ అంటావు అని అంటూ వంటగది వైపు అడుగులు వేసింది దేవయాని. దేవయాని అటుగా వెళ్ళగానే అంతర్ కోమలి వైపు చూస్తూ, నేను మా అమ్మ దగ్గర ఇరుక్కుంటే నీకంతగా నవ్వు వస్తూ ఉంది కదా, చెప్తాను, ఆఫీస్కే వస్తావు కదా, అక్కడ చెప్తాను నీ సంగతి అనుకుంటూ మనసులోనే అనుకుంటూ సైలెంట్గా ఉంటాడు అంతర్. ఎప్పట్లాగానే ఆఫీస్కి కారులో బయలుదేరారు ఇద్దరు కూడా.
పక్కపక్కనే కూర్చొని ఇంటి నుండి బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక రోడ్డు పక్కనే కార్ ఆపాడు అంతర్. కథ ఇంకా ఉంది. కోమలి కూడా ఊహించినటువంటి రోజుకొక పనిష్మెంట్తో అంతర్ తనని శిక్షిస్తున్నాడు. మరి ఈరోజు ఏం ప్లాన్ చేశాడో మన శాడిస్ట్ బాబు. అసలు అంతర్కి కోమలి మీద ఉన్న పగ ఏంటి? అంటే కోమలి గతంలో అంతర్ కూడా ఉన్నాడా? ఉంటే అది ఏ రకంగా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.